ఐవీఎఫ్లో ఎన్నో అడ్వాన్సెస్ అయినాయి. ఎంతోమంది పిల్లలు లేక బాధపడే వాళ్ళు బేబీతో వెళ్ళారు. ఆల్మోస్ట్ 1978లో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ బార్న్ అయ్యేటప్పుడు 100 మందికి చేస్తే తనకే పాస్ అయింది. అంటే సక్సెస్ రేట్ అనేది 1% ఉండింది. ఇప్పుడు గమనిస్తే ఆల్మోస్ట్ 65% వరకు సక్సెస్ రేట్ ఉంది. 46 ఇయర్స్లో ఎన్ని ఇంప్రూవ్మెంట్ అయింది. అండ్ రోజు మనం రీసెర్చ్ చేస్తూ ఉన్నాం ఎలా మన పిల్లలు లేక బాధపడే కపుల్స్కి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ అఫోర్డబుల్గా యూజ్ చేసి ఒక బేబీతో వెళ్ళాలి అన్నప్పుడు కొత్తగా రీసెంట్గా గ్లోబల్ ప్లాట్ఫామ్లో డిస్కషన్ ఏంటి అంటే వరల్డ్ వైడ్గా ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్ అని. ఈ ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్ అనేది అంటే అందరికీ తెలుసు ఐవీఎఫ్లో 2వ రోజు రావాలి ప్రోటోకాల్ అప్పుడు స్టార్ట్ అవుతుందని. అది కాదు. ఇప్పుడు ఐవీఎఫ్ అనేది ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. ఐడియలీ కొందరు ఎగ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి నెలసరికి 4-5 డేస్ ముందు వస్తే ఇంకా ఎగ్ ఎక్కువ వస్తుంది, సక్సెస్ రేట్ బెటర్ ఉంది అని రీసెర్చ్ నడుస్తుంది. సో మేము కూడా ఆధునిక టెక్నాలజీని ఫాలో అవుతా ఈ ర్యాండమ్ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ మేము కూడా ఎన్నో బ్లాస్టోసిస్ట్ ఎక్స్ట్రా చూస్తున్నాం. సో ఇదొక వెరీ ఇంపార్టెంట్ టెక్నాలజీ అన్నమాట. సో మెషిన్లో వచ్చేసరికి కూడా మనకు అడ్వాన్స్మెంట్ ఏమి అంటే మైక్రోఫ్లూయిడిక్ స్పర్మ్ని బెస్ట్ సెలెక్ట్ చేయడానికి ఆ మైక్రోఫ్లూయిడిక్ టెక్నాలజీలో కూడా సక్సెస్ రేట్ పెరిగింది. అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, బేబీ పెట్టే టైంలో ఎంబ్రియో గ్లూ అనేది. సో ఆ బేబీ కొందరికి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటే పెట్టిన తర్వాత నెగటివ్ రావటం ఇటువంటి కేసెస్లో ఎస్పెషలీ ఎంబ్రియోస్ని హైల్యూరోనిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది, కొంచెం స్టిక్కీ, ఆ ఇంప్లాంటేషన్ పెరుగుతుంది అని రీసెర్చ్ చేశారు. అండ్ వీఆర్ యూజింగ్ ఇట్. అండ్ ఎంతోమందికి సక్సెస్ కూడా అయింది. డెఫినెట్లీ ఏ టెక్నాలజీ అనేది ఎవరికి వాడాలనేది ఇంపార్టెంట్, అందరికి అవసరం లేదు. ఎందుకంటే కాస్ట్ కూడా అన్నెసెసరీగా బర్డన్ అవ్వకూడదు కదా. బ్యాలెన్స్ అనేది ఒక డాక్టర్ పేషెంట్ చూసి తన ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి తనకి ఏది బెస్ట్ అని చేస్తే ఆల్వేస్ నేచర్ అండ్ గాడ్ సపోర్ట్ మనతో ఉంటుంది. అండ్ పిల్లలేక బాధపడే వాళ్ళు బేబీతో ఎంత తొందరగా వెళ్ళాలని మేము ఎప్పుడు ఆశిస్తాం. థ్యాంక్ యూ.